జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లాలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం. వేసవి సెలవుల అనంతరం స్కూల్స్ కు వెళ్లేందుకు కొత్త పుస్తకాలు, బ్యాగులతో హుషారుగా వెళ్లేందుకు సిద్ధమైన విద్యార్థులు. ఆగస్టు 15లోగా తెలంగాణలో రైతులకు 2 లక్షల రూపాయలు పంటల రుణమాఫీ చేసి తీరుతాం. బ్యాంకర్ల నుంచి పూర్తి స్థాయిలో రైతుల రుణాల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ హెడ్సెట్ ఫలితాలు విడుదల. నాగర్ కర్నూలుకు చెందిన నవీన్ కు మొదటి ర్యాంకు, హైదరాబాద్ కు చెందిన ఆశితకు 2వ ర్యాంకు, శ్రీ తేజకు 3వ ర్యాంకు. జిల్లాలో కొనసాగుతున్న పండిత్ పీఈటీల అప్గ్రేడేషన్ ప్రక్రియ. తమకు అన్యాయం జరుగుతోందని ఎస్జీటీల ఆగ్రహం. నగరంలోని ఆర్యానగర్లోని ఘనంగా ముగిసిన శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. భక్తి శ్రద్ధలతో హోమాలు, చక్రతీర్థం. సందడిగా మారిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయం. సమస్యలు విన్నవించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే. మల్లారం దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఆలయ మర్యాదలతో సన్మానించిన ఆలయ అర్చకులు. మాక్లూర్ మండల కేంద్రంలో ఘనంగా శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయ మొదటి వార్షికోత్సవం. హాజరై ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్ఆర్ఐ మహేష్ బిగాల. నగరంలోని అమ్మానగర్లో గల జలకాలాటలకు పెరుగుతున్న ఆదరణ. అధిక సంఖ్యలో హాజరై స్విమ్మింగ్ నేర్చుకుంటున్న విద్యార్థులు, యువకులు. పరీక్షల పవిత్రతను దెబ్బతీయొద్దు. మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు నిలిపివేయాలని సుప్రీంకోర్టు విచారణ. జూలై 8వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం. ఎట్టి పరిస్థితుల్లోని ఆగస్టు 15లోగా తెలంగాణలో రైతులకు 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బ్యాంకుల నుంచి పూర్తి స్థాయిలో రైతుల రుణాలను వివరాలను సేకరించి అర్హులను గుర్తించాలన్నారు. రుణమాఫీకి అవసరమైన వ్యయాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికను అందించాలని నిర్దేశించారు. కటాఫ్ తేదీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంట రుణమాఫీ ఇతర అంశాలపై సోమవారం వ్యవసాయ సహకార శాఖల అధికారులతో సీఎం ఉన్నత సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మల్లు బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి విధి విధానాలను రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని అధికారులకు సూచించారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల PSCS నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల సమీకరణ, కటాఫ్ తేదీ, కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది రుణగ్రహీతల విషయంలో ఏం చేయాలి తదితర అంశాలపై ఈ సందర్భంగా సమాలోచన చేశారు. రైతు భరోసా, పంట బీమా తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమస్యలు విన్నవించగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. నగరంలో కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నివాసం సందడిగా మారింది. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి గ్రామాల్లో సమస్యలు తెలియజేయడంతో సానుకూలంగా స్పందించారు. 2 ఏళ్ల BEd కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ హెడ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. నల్గొండలోని మహాత్మా గాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో మే 23న జరిగిన TGED సెట్ 2024 పరీక్ష ప్రిలిమినరీకి ఇటీవల విడుదల చేసిన అధికారులు తాజాగా ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో నాగర్ కర్నూలుకు చెందిన నవీన్ కు మొదటి ర్యాంకు, హైదరాబాద్ కు చెందిన ఆశిత 2వ, 3వ ర్యాంకులో
శ్రీ తేజశ్రీ నిలిచారు. హెడ్సెట్ కు 29,463 మంది దరఖాస్తు చేసుకోగా 28,549 మంది 96.90% ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. మల్లారంలోని శ్రీ దత్తాత్రేయ ఆలయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజలు చేశారు. మల్లారం దత్తాత్రేయ ఆలయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు మర్యాద పూర్వకంగా సన్మానం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో బుధవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సుదీర్ఘ సెలవుల అనంతరం విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో బుధవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి రోజుల సెలవుల అనంతరం విద్యార్థులు స్కూళ్లకు వెళ్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఓవైపు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాల కోసం బడిబాట నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలకు నిర్వాహకులు బస్సులను ఫిట్నెస్ చేయించి సిద్ధంగా ఉంచారు. విద్యార్థులు బడులకు వెళ్లేందుకు కొత్త బుక్స్, బ్యాగు, షూస్ కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్నారు. మూలంగా విద్యార్థులందరూ బుక్స్ కొనడానికి వస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా గవర్నమెంట్ వారు స్కూళ్ళల్లో అమ్మడము నిషేధించడం మూలంగా మా షాపులో రద్దీ బాగా పెరిగింది. పేరెంట్స్ కూడా అందరూ సెలవులకి, సమ్మర్ సెలవులకి వెళ్ళేసి అందరూ ఒకేసారి రావడం మూలంగా కొంచెం రద్దీగా ఉంటుంది. ఇది ఏదన్నా ఒక వారం రోజులు మాత్రమే. సో అన్ని షాపుల్లో కూడా ఇలాగే కలకల్లాడుతూ ఉన్నాయి. మాక్లూర్ మండల కేంద్రంలో శ్రీ విఠలేశ్వర ఆలయం మొదటి వార్షికోత్సవ వేడుకలు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బిగాల మహేష్ గుప్తా ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. మాక్లూర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర స్వామి ఆలయం మొదటి వార్షికోత్సవం మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బిగాల మహేష్ గుప్తా ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ, పూల పంచామృత సేవ, అభిషేకాలు, యజ్ఞం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామం వారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇంకా నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. స్వగ్రామమైనటువంటి మాక్లూరు గ్రామంలో పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయం, అయ్యప్ప ఆలయం, ఆంజనేయ స్వామి గుడి నిర్మించి ఒక సంవత్సరం కాలం కావస్తూ ఉంది. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అభిషేకం, పుష్పార్చన, హోమము ఇవన్నీ కార్యక్రమాలు చేసి మరి ఈరోజు సంవత్సరం పూర్తయింది కాబట్టి ఆ దేవుడి యొక్క కటాక్షం మా మీద, గ్రామస్తుల మీద, నిజామాబాద్ ప్రజల మీద ఉండాలని చెప్పేసి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న శ్రీ చైతన్య స్కూల్ ని సీజ్ చేయడం జరిగిందని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్లోని శ్రీ చైతన్య స్కూల్లోని అక్రమంగా అమ్ముతున్న పుస్తకాలను ఎంఏఓతో సీజ్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ ఖైరీ శశిధర్ మాట్లాడుతూ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న ప్రైవేటు స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇందూర్ జిల్లాలో విచ్చలవిడిగా పుస్తకాలను అమ్ముతున్నారని, మధ్యతరగతి విద్యార్థులు పుస్తకాలు కొనలేక ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు, అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అధిక ధరలకు అమ్ముతున్న ప్రైవేటు పాఠశాలలు, అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు అధికంగా వసూలు చేయడం జరుగుతుందని, అలాగే అక్రమంగా పాఠశాలలోనే ఒక గదిలో పెట్టి పుస్తకాలు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ధరలు అమ్ముతున్న యాజమాన్యం, అదేవిధంగా ఒక ప్రైవేటు దందాపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా కన్వీనర్ థామస్ సునీల్, నగర కార్యదర్శి జగదీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలకృష్ణ, మారుతి, రాజు, రామకృష్ణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ యొక్క బుక్స్ని సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ దొంగతనంలో రూమ్లల్లో బుక్స్ పెట్టుకుంటా శ్రీ చైతన్య పేరు మీద విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని తాగుతున్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ని వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జియోని విడుదల చేసినప్పటికీ ఈ దొంగతనాల బుక్కులు అమ్మడం సరికాదు.
నగరంలోని సుభాష్ నగర్లో గల బాల సదన్ బాల కార్మిక విముక్తి కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల బాల కార్మిక విముక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎల్ఎస్ఏ అధికారి యోహాన్, బ్రాంచ్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, బాల సదన్ అధికారి చైతన్య, సూపరింటెండెంట్ వినోద, జమున తదితరులు పాల్గొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని, బాలలను బడుల్లో చేర్పించాలని కోరారు. చైల్డ్ లేబర్ వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటుంది. ఈ అంతర్జాతీయ చైల్డ్ లేబర్ వ్యతిరేక దినాన్ని అందరూ పాటించి చిన్నపిల్లలను వారి హక్కులను కాపాడుతూ వారిని పనిలో పెట్టుకోకుండా ఉండాలి. ప్రభుత్వం యొక్క ఉద్దేశం లేదా రేపటి సమాజం యొక్క ఉద్దేశాలు దృష్టిలో పెట్టుకొని యాజమానులు కానీ, తల్లిదండ్రులు కానీ, సొసైటీ కానీ చిన్నపిల్లలను వారిని పనిలో ఉండకుండా చేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశం బడి బయట ఉన్నవాళ్ళు కూడా బడిలోకి వెళ్ళాలి. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు. నగరంలోని సరైన ధృవపత్రాలు లేని వాహనాలను పట్టుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ ఆదేశాల మేరకు ఏసీపీ నిజామాబాద్ రాజా వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ 4వ పట్టణ పోలీసులు, ఆర్డీఏ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉమ్మడిగా రుక్మిణి చాంబర్స్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో సరైన నెంబర్ ప్లేటు, రిజిస్ట్రేషన్ కాగితాలు, త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి సుమారు 55 ద్విచక్ర వాహనాలు స్వాధీనపరుచుకొని 4వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత వాటిని ఆర్డీఏ నిజామాబాద్ వారికి తదుపరి చర్యల నిమిత్తం అప్పగించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమాని సైతం న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలి. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే డ్రైవింగ్ చేసిన వ్యక్తితో పాటు వాహన యజమాని సైతం న్యాయస్థానం ఎదుట హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. గతంలో మైనర్ డ్రైవింగ్ చేస్తూ పోలీసు వారికి పట్టుబడితే జరిమానా వేసి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగేది. ఇక నుంచి డ్రైవింగ్ చేస్తున్న మైనర్ల వాహనాలు సీజ్ చేసి వారితో పాటు వాహన యజమానిని న్యాయస్థానంలో హాజరుపరచడం జరుగుతుందని, తద్వారా న్యాయస్థానం శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుందని చెప్పారు. కాబట్టి ఇకనైనా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. ఇట్టి ఉమ్మడి వాహన తనిఖీలలో పట్టణ సిఐ నరహరి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ, 2వ, 3వ, 4వ పట్టణ ఎస్ఐలు రామ్ ప్రవీణ్, సంజీవ్ మరియు ట్రాఫిక్ ఆర్ఎస్ఐ సుమన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. బోర్గంపి గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్గంపి గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పెద్దలు పనికి, పిల్లలు బడికి అనే నినాదంతో గ్రామంలో అందరికీ అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులను చేర్పించాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూల్లో జరుగుతున్న పహానీలను అధికారులతో కలిసి ఇన్స్పెక్షన్ చేస్తూ రేపటి వరకు పని పూర్తిగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. రెండుకి అమౌంట్ శాంక్షన్ అయింది, ఇప్పుడే చూసాం. టాయిలెట్స్ కానీ, అట్లాగే డ్రింకింగ్ వాటర్ కానీ, రూఫ్స్ మైనర్ రిపేర్స్ కానీ ఇటువంటి శాంక్షన్ కావడం జరిగింది. మన కార్పొరేటర్ రాయలసీమ ఆయననే కాంట్రాక్టర్ కనుక రేపే రీఓపెనింగ్ అవుతుంది. మరి ఆయనను కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి మీరు కూడా పిల్లలకు చేదోడు బాధోడు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి కార్యక్రమం కాబట్టి. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ బాచన్పల్లి గ్రామంలో ఐకేపీ సెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దుస్తులు పంపిణీ చేశారు. భీమ్గల్ ఎంఈఓ స్వామి, భీమ్గల్ ఏపీఎం పుప్పాల రవీందర్ గవర్నమెంట్ చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత దుస్తులను తయారీ ఐకేపీ సెర్ఫ్ మహిళా సంఘం సభ్యుల ద్వారా దుస్తులను కుట్టించి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత దుస్తులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఆర్టీఓ ఆదేశాల మేరకు ఈ రోజు బడా భీమ్గల్ బాచన్పల్లి గ్రామాలలో విద్యార్థులకు డ్రెస్సులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భీమ్గల్ ఏపీఎం రవీందర్ మాట్లాడుతూ గవర్నమెంట్ ద్వారా పిల్లలకు దుస్తులు ఉచితంగా పంపిణీ చేయడం పట్ల మరియు ఐకేపీ మహిళా సంఘాల ద్వారా కుట్టిన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరియు ఎంఈఓ స్వామి మాట్లాడుతూ భీమ్గల్ మండల స్థాయిలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూళ్లకు చదువుతున్న పిల్లలందరికీ ఐకేపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దుస్తులను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఐకేపీ ద్వారా భీమ్గల్ మండల స్థాయిలో టైలరింగ్
సెంటర్లను ఏర్పాటు చేసి దుస్తులను కుట్టించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి, భీమ్గల్ ఏపీఎం రవీందర్, ఐకేపీ సీనియర్ సీసీలు కుంట శ్రీనివాస్, నరేష్, గంగసాయిలు, గడాల రఘుపతి, భాస్కర్, గంగాధర్, లలిత మరియు వివోఏలు, గ్రామ సంఘాల అధ్యక్షులు, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రాంతి తదితరులు పాల్గొన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని, డ్రగ్స్ అక్రమ రవాణాను నిర్మూలించాలని ఎల్ఎస్ఎస్ ప్రసాద్ గౌడ్ బృందం షార్ట్ ఫిలింను కళ్లకు కట్టినట్టుగా నిర్మించి విడుదల చేశారు. జూన్ 26న ప్రపంచ డ్రగ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఎల్ఎస్ఎస్ ప్రసాద్ గౌడ్, రంగా రమేష్ గౌడ్, ఎక్సైజ్ జమీందార్ సాయిషామ్, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏంపెల్లి ప్రమోద్ కుమార్, రామకృష్ణ గౌడ్ షార్ట్ ఫిలింను విడుదల చేయనున్నారు. యువత డ్రగ్స్ కు బానిస కావద్దని, డ్రగ్స్ అక్రమ రవాణాపై ఈ లఘు చిత్రం నిర్మించారు. నగరంలోని అమ్మానగర్లోని ఎస్ఆర్కే స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకోవడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు వస్తుండటంతో సందడి నెలకొంది. నగరంలోని అమ్మానగర్లో ప్రశాంత వాతావరణంలో ఎస్ఆర్కే స్విమ్మింగ్ పూల్లో ఈత శిక్షణ కోసం అధిక సంఖ్యలో విద్యార్థులు, యువకులు రావడంతో సందడి నెలకొంది. వేసవి సందర్భంగా అధిక సంఖ్యలో యువకులు, విద్యార్థులు స్విమ్మింగ్ శిక్షణకు వస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్విమ్మింగ్ వల్ల మంచి శారీరక ఆరోగ్యం కలుగుతుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ స్విమ్మింగ్ పూల్ నేర్చుకునేందుకు గత 3 నెలలుగా ఎంతో మంది హాజరై నేర్చుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు. మంచి సుశిక్షితులైన కోచ్లతో స్విమ్మింగ్ నేర్పిస్తున్నామన్నారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో వాటర్ మెయింటెనెన్స్ ను బాగుంటుందని, వైద్యులు కూడా వస్తున్నారని చెప్పారు. వినాయక్ నగర్లో అమ్మానగర్ అమ్మ వెంచర్లో ఉందండి. ఇది ఏప్రిల్లో ఓపెన్ చేశాము. ఇప్పటికి 3rd మంత్ రన్నింగ్ అండి. ఏప్రిల్, మే, జూన్ ఇంతవరకు చాలామంది పిల్లలు వచ్చారు. నీళ్ళల్లో కాలు పెట్టడానికి భయపడ్డారు. అలాంటి వాళ్ళు ఇలా అక్కడ 6 ఫీట్ లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తున్నారండి. ఇక్కడ మాకు 2 కోచర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లలకి రాని వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి హైట్ లోపలికి వెళ్ళడానికి కూడా పంపించడానికి ప్రయత్నించి వాళ్ళకి అక్కడ నేర్పిస్తున్నారు. మళ్ళీ మా వాళ్ళు 1-2 ఉంటారండి, అబ్జర్వేషన్ కోసం చూస్తూ ఉంటారు. ఎవరైనా సరిగా కొడుతున్నారా లేదా, స్విమ్మింగ్ సరిగా చేస్తున్నారా లేదా అని చెప్పేసి చూస్తారండి. అండ్ ఇక్కడ వాటర్ మెయింటెనెన్స్ బాగుందని చెప్పేసి చాలామంది డాక్టర్లు కూడా వస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇదే మెయింటెనెన్స్ చేస్తే మాకు ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పేసి చాలా మెయింటెనెన్స్ చేస్తున్నామండి. పండిట్ పీఈటీల అప్గ్రేడేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఎస్జిటిలు సుప్రీంకోర్టు మెట్టు ఎక్కారు. పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ సంబంధించి కామన్ సీనియారిటీ ప్రకారం అందరికీ పదోన్నతులు ఇవ్వాలని హైకోర్టు సింగిల్ బెంచ్ గత ఏడాది తీర్పునిచ్చింది. దీనికి సవాల్ చేస్తూ పండిత్ పీఈటీ డివిజన్ బెంచ్లు ఆశ్రయించగా మే నెలలో పండితులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో విద్యాశాఖ అప్గ్రేడేషన్ ప్రక్రియను చేపట్టింది. కానీ వారికి పదోన్నతులు ఇస్తే మాకు అన్యాయం జరుగుతుందని ఎస్జిటిలు పేర్కొంటున్నాయి. 25 ఏళ్ల సర్వీసు ఉన్న ప్రమోషన్కు నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఉద్యోగులకి వచ్చి పండితులకు పదోన్నతులు వస్తున్నాయని, 1998లో ఉద్యోగం పొందిన ఎన్జిస్టీలకు ప్రమోషన్లు రావటం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ దశలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కడానికి సిద్ధమైంది. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పదోన్నతికి కనీసం ఇంటర్ ఉండి టీడీసీ డిఎస్ చేసిన వారికి ఇవ్వాలని గత ఏడాది సెప్టెంబర్లో హైకోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు అనుగుణంగా విద్యాశాఖ ఈ నెల 3న మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా టీటీసీ చేసిన వారితో సీనియారిటీని లిస్టు తయారు చేయాలని డీఈఓను ఆదేశించింది. కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు జాబితాను రూపొందించలేదు. తాత్కాలిక జాబితాను ఈ నెల 8న డీఈఓ విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. రాష్ట్రంలో పండిత్ పీఈటీల అప్గ్రేడేషన్ వల్ల 2017లో పోస్టింగ్ వచ్చిన వారికి కూడా ప్రమోషన్ లభిస్తుంది. అయితే జిల్లాలో ప్రస్తుతం ఎస్ఏ పదోన్నతులు పొందుటకు 250 నుంచి 300 వరకు ఉన్నాయి. ఒకవేళ పండిత్ పీఈటీల ప్రమోషన్ ప్రక్రియ పూర్తి చేసి ఎన్జిస్టీలకు పదోన్నతులు ఇవ్వాలనుకున్న కేవలం 1998 డిఎస్పీ వారికి మాత్రమే లభిస్తాయి. 1998 డిఎస్ వారికి మాత్రమే లభిస్తాయి. గణితం, సైన్స్ విభాగంలో 2002లో డిఎస్సీలో ఉద్యోగం సాధించిన వారికే వస్తాయి. 20 ఏళ్ల పైబడిన సర్వీసు పూర్తయిన వారికి కూడా పదోన్నతి రాని పరిస్థితి నెలకొంది. అలాగే ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం పోస్టులు లేక విద్యా వ్యవస్థ గాడి తప్పింది. కావున గత ప్రభుత్వం ప్రకటించినట్లుగా 10,000
PSHM పోస్టులు మంజూరు చేసి పదోన్నతులు కల్పిస్తే సీనియర్కి న్యాయం చేసినట్లవుతుందని టీచర్స్ కోరుతున్నారు. నగరంలోని ఆర్యానగర్లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి 23వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు మంగళవారం పెద్ద ఎత్తున హోమం నిర్వహించారు. స్వామివారికి చక్ర స్నానం, వేద మంత్రోచ్చారాల నడుమ నిర్వహించారు. నగరంలోని ఆర్యనగర్లో గల శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామివారి 23వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం మూలమంత్ర హోమం, శ్రీ లక్ష్మీ హాయగ్రీవ ఇష్టి, నిత్య పూర్ణాహుతి, చక్రతీర్థం, బలిహారణం, వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సంతగిరి భూమారెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, కోశాధికారి కౌశల్యారెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆర్యానగర్లో ఆలయంలో నిర్వహించబడుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత ఉదయం 9 గంటల 30 నిమిషాలకు సకల విద్యా ప్రాప్తి కోసమని, ఉద్యోగాల కోసమని, విద్యలు సంపాదించడం కోసమని, ర్యాంకుల కోసమని విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని లక్ష్మీ హయగ్రీవ హోమం ఈరోజు నిర్వహించడం జరిగింది. తర్వాత ఉదయం 11 గంటలకు చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ ధామ్కు భక్తులు పోటెత్తుతున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ ధామ్కు భక్తులు పోటెత్తారు. గతంతో పోలిస్తే రికార్డు స్థాయిలో భక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించినట్లు అధికారులు తాజాగా తెలిపారు. ఆలయం తెరిచిన నెల రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 5 లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించినట్లు చెప్పారు. గత ఏడాది తొలి నెల రోజుల్లోనే 4.5 లక్షల మంది బద్రీనాథ్ దర్శించినట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే 50,000 మంది భక్తులు అదనంగా దర్శించుకున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజ్ అడ్మిషన్లను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అడ్మిషన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు కొందరు పిటిషన్లు వేశారు. అయితే ఆ కేసులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కోర్టు సమన్లు జారీ చేసింది. మీరు పరీక్షలు నిర్వహించినంత మాత్రాన పవిత్రమైనట్లు కాదని, కానీ ఆ పరీక్షల పవిత్రత దెబ్బతిందని, దీనిపై తమకు సమాధానాలు కావాలని కోర్టు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, అసానుద్దీన్ అమానులతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కౌన్సిలింగ్ ను ఆపడం లేదని, కానీ ఈ కేసును జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది. ఒకే కోచింగ్ సెంటర్ కు చెందిన 67 మంది విద్యార్థులకు సరిగ్గా ప్రతి ఒక్కరికి 720 మార్కులు వచ్చాయని, అందుకే పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేయడంతో దమ్మన్నపేట్ గ్రామంలో స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. దర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో బీజేపీ నాయకులు ప్రధానిగా 3వ ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భాన్ని పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. గ్రామంలో గ్రామశాఖ బీజేపీ అధ్యక్షుడు అతుకుల రాజేశ్వర్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి పదవి చేపట్టడం దేశానికి చాలా మంచి పేరు అని, అన్ని శుభాలే జరుగుతాయని, ఆయన ప్రధాని మంత్రి కావటం మన అదృష్టమని అన్నారు. కొండ జగదీష్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రిగా ఎన్నికవడం మన దేశ ప్రజలందరికీ శుభ పరిణామమని, అంతా డిజిటల్ పరిపాలన ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కొండ జగదీష్, సాయి, గుంట గంగాధర్, కుంట లింబాద్రి, సుంకరి జలేందర్, రవి, గంగమల్లు తదితరులు ఉన్నారు. మన నిజామాబాద్ డిస్టిక్ దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామం మరియు మన బీజేపీ కార్యకర్తలందరం కలిసి మన నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వ ప్రధానమంత్రి అయినందుకు వలన మేమందరం కలిసి స్వీట్లు పంచడం జరుగుతుంది. సిరికొండ మండలంలో వర్షాలు ఆలస్యంగా కురవడంతో ఆరుతడి పంట సాగు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో ఆశించినంత వర్షాలు లేకపోవడంతో ఆరుతడి పంటలు సాగు నెమ్మదిగా కొనసాగుతుంది. 15 రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు సాయంత్రం సమయంలో కారుమబ్బులు కమ్మి రైతులను వరుణుడు ఊరిస్తున్నాడు. వాతావరణం చల్లపడటంతో వర్షాలపై అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామానికి చెందిన సూర లింబాద్రి మాట్లాడుతూ, గత 40 సంవత్సరాలుగా మొక్కజొన్న, పసుపు పంటలు సాగు చేస్తున్నారని, ఈ ఖరీఫ్ పంటకు వర్షాలు ఆలస్యం కావడంతో పూర్తి స్థాయిలో పంట సాగు చేయడం కష్టమవుతుందని, బోర్ మోటార్ ద్వారా 1 లేదా 2 తడులు మాత్రమే అందుతాయి. అలాగే కరెంటు కోతలు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. 15 రోజుల్లోగా వర్షాలు కురవకపోతే వేసిన పంట ఎండిపోయే ప్రమాదం ఉందని అన్నారు. దీనికి తోడు పంట పెట్టుబడులు 1 ఎకరానికి 40,000 నుండి 50,000 వరకు పంట పెట్టుబడి అవుతుందని, రోజువారీ కూలీలు 400 నుండి 300 వరకు చెల్లించవలసి వస్తుందని చెప్పారు. పసుపు, మొక్కజొన్నకు గిట్టుబాటు ధర పెంచాలని, అలాగే పంట పెట్టుబడి సహాయం ప్రభుత్వం అందించాలని కోరారు. వర్షాలు లేక ఎదురు చూస్తున్నాము. ఇక వర్షాలు లేట్ అయిపోయినాయని చెప్పి
పెడుతున్నాము. ఇప్పుడు ఒక తడికి 2 తడికి ఎట్లా వాడతాయి, మోటార్లన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి. వర్షపాతం మిగిలిన ఒక 15-20 రోజులు వస్తే బాగుపడతాయి, లేకుంటే ఎండిపోతాయి. మాకు ఈ పసుపులకు సుఖ గిట్టుబాటు ధర అరవింద్ చెప్పిండు, బోర్డు పసుపు బోర్డు తెస్తాడు. ఏం పసుపు బోర్డు తెచ్చిండు? ఒక 20,000 మద్దతు, 15,000 రూపాయలు మద్దతు ధర ఉంటే అదేమన్నా మాకు బాగుపడతాం. కైకిళ్ళు ఏమో 300-400 కైకిళ్ళు ఉన్నాయి. చేస్తే ఒక ఎకరానికి 40,000 నుంచి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టుడు ఉన్నది. అలా ఏం మిగులుతలేవు మాకు. అందుగురించి కరెంటు కొట్టుడు ఉన్నది. మళ్ళీ అప్పుడప్పుడు ఇంత కరెంటు వీక్ వస్తుంది. ఇప్పుడు నైట్ బంద్ చేస్తారు. ఏరుగట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శివరాత్రి రవి అకాల మరణానికి బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. తాళ్లరాంపూర్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శివరాత్రి రవి అకాల మరణం పొందడంతో బాధిత కుటుంబ సభ్యులు నిరుపేదలు కావడం వల్ల కార్యకర్త కుటుంబానికి అండగా ఆసరగా ఉండేందుకు తాళ్లరాంపూర్ గ్రామ బీఆర్ఎస్ సభ్యులు అభిమానులు అంతా కలిసి వారి కుటుంబానికి 60,000 రూపాయలు ఆర్థిక భరోసాగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం, తాజా మాజీ సర్పంచ్ భానుప్రసాద్, గ్రామ అధ్యక్షుడు రమేష్, మాజీ కమ్మర్పల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అంజిరెడ్డి, రాజేష్, ఊషన్న, రాజశేఖర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు హెయిర్ బస్ డ్రైవర్లకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రమతోపిడికి గురిచేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ అన్నారు. సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ విభక్తి వారికి విరుద్ధ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు హెయిర్ బస్సు డ్రైవర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి డిమాండ్లు పరిష్కారం చేయకుంటే ఈ నెల 14 తర్వాత నిరవధిక సమ్మెలోకి వెళ్తామని తెలిపారు. కనీస వేతనం 32,000, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ లాంటివి తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆసిఫాబాద్ డిపోలో సుమారుగా గత 15 సంవత్సరాల నుండి పనిచేస్తూ చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ఆసిఫాబాద్ డిపో అభివృద్ధి చెందడంలో, డిపోకు లాభాలు రావడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పిడుగు శంకర్, ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్స్ యూనియన్ ఆసిఫాబాద్ డిపో అధ్యక్షుడు మధుసూదన్, ఉపాధ్యక్షుడు భాస్కర్, జాయింట్ సెక్రటరీ తేజ, విజయ్, కోశాధికారి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఏఐటీసీ ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఇటు ఆర్టీసీ యాజమాన్యం కానివ్వండి, ఇటు ఓనర్స్ అసోసియేషన్ యాజమాన్యం అంచనే చర్చలకు పిలిచి ఈ యొక్క ఏవైతే 17-18 డిమాండ్లు ఉన్నాయో వీటిని వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా చర్చలు జరపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నెల 14వ తేదీ తర్వాత ఏ రోజు నుంచైనా మంచి నిరవధిక సమ్మెలకు వెళ్తామని ఈ సందర్భంగా ఇటు ఆర్టీసీ యాజమాన్యానికి ఓనర్లకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఈ యొక్క ఆర్టీసీ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. దీంట్లో సుమారుగా మరి కొన్ని వేల మంది కార్మికులు, ముఖ్యంగా ప్రైవేట్ హైర్ బస్ తమకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద గురుకుల అభ్యర్థులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద గురుకుల అభ్యర్థులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. గురుకుల బోర్డు వల్ల తాము నష్టపోయామన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న గురుకుల అభ్యర్థులు బోర్డు చేసిన తప్పులను తమపై రుద్దొద్దని, తమకు న్యాయం చేయాలని కోరారు. సరైన పద్ధతిలో నియామక ప్రక్రియ జరగకపోవడంతోనే ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. తద్వారా చాలా మంది నష్టపోయారని తెలిపారు. ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము కూడా కోర్టుకు వెళ్లామని, న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. అయినా తమకు ఉద్యోగాలు ఇవ్వటం లేదని వాపోయారు. ఇన్నాళ్లు ఎన్నికల కోడ్ అని సాగతీశారు. ఇప్పుడు స్కూళ్లు కూడా ప్రారంభమవుతున్నాయని, తమకు ఇంకెప్పుడు న్యాయం చేస్తారంటూ నిరసన వ్యక్తం చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో మంచినీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, జిల్లా పంచాయతీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పైప్ లైన్ లీకేజీలను ఎప్పటికప్పుడు గుర్తించి అరికడుతూ మంచినీటిని సరఫరా చేయాలన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 18,800 గృహ సముదాయాలకు ప్రతిరోజు 18.23 మిలియన్ల లీటర్లు మాత్రమే అవసరం కాగా, మిషన్ భగీరథ, పెద్ద చెరువు, బోర్వెల్స్ ద్వారా 10.59 మిలియన్ల లీటర్ల నీటిని రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నామన్నారు. తరచూ జీపీఆర్ పైప్ లైన్స్ లీకేజీల వల్ల నీరు సక్రమంగా రావడం లేదని, భవిష్యత్తు పట్టణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇందల్వాయి నుండి మల్లన్నగుట్ట వరకు 24.7 కిలోమీటర్ల మేర 195 కోట్లతో నూతన పైప్ లైన్ నిర్మాణం చేపట్టనున్నామని,
టెండర్లు పూర్తయ్యాయని నిధులు మంజూరు కోసం మంత్రితో చర్చించి 6 మాసాలలో పనులు పూర్తి చేస్తామన్నారు. అమృత్ 2.0 కింద కామారెడ్డి మున్సిపాలిటీలో మంచినీరు సరఫరాకు 93 కోట్లతో రూపొందించిన కార్యక్రమం అగ్రిమెంటు కావాల్సి ఉందని, త్వరలో అగ్రిమెంటు చేసుకుని పనులు ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం పెద్ద చెరువుతో పాటు టెక్రియల్ చెరువు నుండి కామారెడ్డి పట్టణానికి మంచినీటి సరఫరాకు విడివిగా ప్రతిపాదనలు రూపొందించవలసిందిగా అధికారులకు సూచించారు. పనులు పూర్తి కావడానికి సమయం పడుతున్నందున తాత్కాలికంగా నీటి ఎద్దడి నివారణకు బోర్వెల్స్ రీఛార్జ్కు చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్కు సూచించారు. కాగా మున్సిపాలిటీలో 21 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని, అందులో ఫిల్టర్ బెడ్ల ద్వారా మంచినీటి సరఫరాకు 17 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని ప్రభుత్వ సలహాదారులకు తెలపగా, సోలార్ యూనిట్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని, నీటి పన్ను వసూలు పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 24 కోట్లతో పలు పనులు చేపడుతున్నామని షబ్బీర్ అలీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో సరఫరా చేస్తున్న నీరు పసుపు రంగులో వస్తుందని, వాసన వస్తుందని ఫిర్యాదులు వస్తున్నాయని, నాణ్యత గల నీటిని సరఫరా చేయాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులు గత మే 7 నుండి 15 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, లీకేజీలను అరికట్టడంతో పాటు బోర్వెల్స్ రీఛార్జ్ మోటార్లు బిగింపులు, నీటి సరఫరా కాని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా వంటి పనులు చేపట్టాలని, ప్రస్తుతం నీటి ఎద్దడి లేదని కలెక్టర్ వివరించారు. 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం 22వ ప్యాకేజ్ పనులు ప్రగతిని సమీక్షిస్తూ ప్రస్తుతం సంవత్సరంలోని చేపట్టే పనులు, పెండింగ్లో బిల్లులు సంబంధించిన 375 కోట్ల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్ ఈఈ విద్యావతికి సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ ఎస్సీ రాజేంద్ర కుమార్, ఈఈలు స్వప్న, నరేష్ కుమార్, రమేష్, పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి కుమార్, డిపిఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ బస్తీ ధావకాండలో దొంగలు హల్చల్ సృష్టించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పెర్కిట్లో గల బస్తీ ధావకాణలో శుక్రవారం దొంగలు పడి ఆసుపత్రిలో గల ఫ్యాన్, సిలిండర్తో పాటు ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. అదేవిధంగా ఈ రోజు సైతం దొంగతనానికి పాల్పడగా స్థానికులు, ఆరోగ్య అధికారులు వారిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రిలో గల ఫ్యాన్, సిలిండర్తో పాటు బీపీ చెకింగ్ మిషన్, ఇతర వస్తువులను దొంగతనం చేసి ఆర్మూర్ పట్టణంలోని వీక్లీ మార్కెట్లో గల పాత ఇనుప సామాన్ వ్యాపారి టిల్లీ బాబాకు 370 రూపాయలకు విక్రయించినట్లు దొంగలు ఒప్పుకున్నారు. సమాచారం ఇచ్చిన గంట సేపటి వరకు పోలీసులు సంఘటన స్థలానికి రాకపోవడంతో ఇటు అధికారులు, అటు ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. ప్రయాణికుల సంఖ్యకు తగిన విధంగా బస్సులు ఏర్పాటు చేయాలని పీఓడబ్ల్యూ నాయకులు డిమాండ్ చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టు బస్సులను ఏర్పాటు చేయాలని, కులాస్పూర్ గ్రామానికి బస్సులను పంపాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ రీజనల్ మేనేజర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె సంధ్యారాణి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కానీ అనేక రకాలుగా ప్రయాణికులకు బస్సులో సీట్లు దొరకక కష్టాలు పడుతున్నారన్నారు. అదేవిధంగా అనేక గ్రామాలకు ఇప్పటివరకు బస్సు సౌకర్యాలు కూడా లేవని, కులాస్పూర్ గ్రామానికి మోపాల్, డిచ్పల్లి వైపు నుంచి బస్సు సౌకర్యం కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. మహిళలకు, ప్రయాణికులకు వారి సంఖ్యకు తగిన విధంగా బస్సులు సౌకర్యాలను కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శకుంతల, సహాయక కార్యదర్శి గౌరక్క, జిల్లా నాయకులు లలిత, అమూల్య, భాగ్య, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, మహిళలకు ముఖ్యంగా ఫ్రీ బస్సులు ఇస్తా అని చెప్పేసి, ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తా అని చెప్పేసి వాగ్దానం చేశారు. అందులో భాగంగా ఈరోజు అనేక ప్రాంతాల్లో మహిళలకు బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ ఈరోజు మహిళలు ఒక చోటు నుండి ఇంకో చోటికి వెళ్ళాలి అంటే చాలా గగనమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే బస్సులు ప్రయాణికులతో. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివారులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను చైర్పర్సన్ లావణ్య, శ్రీనివాస్, కమిషనర్ రాజు పరిశీలించారు. మామిడిపల్లి శివారులో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వర్షాకాలం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. రోడ్డు ఓవర్ బ్రిడ్జిని సందర్శించడం జరిగింది. అక్కడ ప్రతి సంవత్సరం కూడా వాటర్ స్టాగ్నేషన్ అయ్యి ప్రజలు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని మా దృష్టికి రావడం జరిగింది.
పలు కంప్లైంట్స్ వచ్చిన పిదప మా శానిటరీ ఇన్స్పెక్టరు అలాగే ఏఈడి అక్కడ ఉన్న కౌన్సిలర్లను సంప్రదించి అందరం కూడా వెళ్ళి ఆ సైట్ను విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ ఆర్ఎంబి వాళ్ళు చెప్పాము, అలాగే రైల్వే వాళ్ళకు కూడా మనం చెప్పేసేసి మీరు ఏది ఉన్నప్పటికీ ఇమీడియట్గా ఒక కచ్చా డ్రైనేజ్ని తీసేసి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతు పక్షపాతి అని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానిగా నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలి సంతకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిపై పెట్టడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. దీనితో రైతుల పట్ల మోడీకి ఉన్న ప్రేమ తెలిసిపోతుందని, రానున్న 5 ఏళ్లు రైతు సంక్షేమానికి నరేంద్ర మోడీ పెద్దపీట వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు. ముఖ్యంగా నేను మన స్థానిక ఎంపీ అరవింద్ గారు గెలిచినందుకు వారికి శుభాభినందనలు తెలియజేస్తూ, మరి ఈ కిసాన్ సమ్మాన్ నిధిలో కొంచెం మంది రైతులకు ఇంకా ఆ లబ్ధి పొందలేకపోతున్నారు. నిజంగా లబ్ధికి అర్హులైన వారు కూడా పొందలేకపోతున్నారు. మరి ఎంపీ గారు రాగానే మా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అతనికి మేము అతని దృష్టికి మేము తీసుకెళ్ళి ప్రతి పేద రైతుకు కిసాన్ సమ్మాన్ వచ్చేటట్లు ఎంపీ గారు చొరవ తీసుకొని మరి రానున్న కాలంలో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా నిజమైన రైతుకు, అర్హత ఉన్న రైతుకు కిసాన్ సమ్మాన్ నిధులు సంవత్సరానికి 6,000 రూపాయలు వచ్చేటట్లు కృషి చేస్తామని. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మాణిక్ బండర్ గ్రామ అభివృద్ధి సభ్యుల ప్రోత్సాహంతో ట్రాక్టర్ యజమానులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను ఎస్ఐ సుధీర్రావు తరలించారు. గత కొన్ని రోజులుగా అక్రమ ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం. జిల్లా అధికారులకు కూతవేటు దూరంలోనే యథేచ్ఛగా ఈ అక్రమ ఇసుక రవాణా జరగడం చోద్యంగా మారింది. జగిత్యాల పట్టణంలో పోచమ్మ వాడలో 3 ఇళ్లలో చోరీ జరిగింది. 70,000 నగదు, 3 తులాల బంగారం దొంగలు ఎత్తుకెళ్లారు. తాళం వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేశారు. వేసవి కాలం కావటంతో డాబాపై పడుకోవటంతో దొంగలు ఇంట్లో చెరబడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లాలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం. వేసవి సెలవుల అనంతరం స్కూల్స్ కు వెళ్లేందుకు కొత్త పుస్తకాలు, బ్యాగులతో హుషారుగా వెళ్లేందుకు సిద్ధమైన విద్యార్థులు. ఆగస్టు 15లోగా తెలంగాణలో రైతులకు 2 లక్షల రూపాయలు పంటల రుణమాఫీ చేసి తీరుతాం. బ్యాంకర్ల నుంచి పూర్తి స్థాయిలో రైతుల రుణాల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ హెడ్సెట్ ఫలితాలు విడుదల. నాగర్ కర్నూలుకు చెందిన నవీన్ కు మొదటి ర్యాంకు, హైదరాబాద్ కు చెందిన ఆశితకు 2వ ర్యాంకు, శ్రీ తేజకు 3వ ర్యాంకు. జిల్లాలో కొనసాగుతున్న పండిత్ పీఈటీల అప్గ్రేడేషన్ ప్రక్రియ. తమకు అన్యాయం జరుగుతోందని ఎస్జీటీల ఆగ్రహం. నగరంలోని ఆర్యానగర్లోని ఘనంగా ముగిసిన శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. భక్తి శ్రద్ధలతో హోమాలు, చక్రతీర్థం. సందడిగా మారిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయం. సమస్యలు విన్నవించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే. మల్లారం దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఆలయ మర్యాదలతో సన్మానించిన ఆలయ అర్చకులు. మాక్లూర్ మండల కేంద్రంలో ఘనంగా శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయ మొదటి వార్షికోత్సవం. హాజరై ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్ఆర్ఐ మహేష్ బిగాల. నగరంలోని అమ్మానగర్లో గల జలకాలాటలకు పెరుగుతున్న ఆదరణ. అధిక సంఖ్యలో హాజరై స్విమ్మింగ్ నేర్చుకుంటున్న విద్యార్థులు, యువకులు. పరీక్షల పవిత్రతను దెబ్బతీయొద్దు. మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు నిలిపివేయాలని సుప్రీంకోర్టు విచారణ. జూలై 8వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPI న్యూస్.